తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడును అని ఉంది. వారి తెల్లని వస్త్రాలు వారు ధరించారు. వారు ఒక రకమైన ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు అనగా వారికి నోరుండాలి. వారు ఇతరులను చూస్తూ ఉన్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించారు అనగా వారికి శరీరం ఉండాలి. ప్రియులారా, దయచేసి ఒక సత్యాన్ని గమనించాలి. ఎప్పుడైతే మనం మరణిస్తామో మరణించిన వెంటనే శరీరం ఇక్కడ మిగిలిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది అని మనం చూచాం కదూ. ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే ఈ ఆత్మ ఎలా మాట్లాడుతుంది, ఈ ఆత్మ ఏ రీతిగా వస్త్రాన్ని ధరిస్తుంది అని మనం ఆలోచించాలి కదూ. ఈ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన ఒక ఉపమానం పైకి మన మనస్సు వెళ్ళాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు వారు ధనవంతుడు లాజరు యొక్క ఉపమానం చెప్పారు కదూ. ఆ ధనవంతుడు లాజరు యొక్క ఉపమానంలో మనం చూస్తాం. ఏమిటి అనగా లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి, ఆలోచించాలి, కన్నులెత్తి అంటే పాతాళంలో కూడా చనిపోయిన ఇతనికి కన్నులు ఉన్నాయి అన్నమాట. దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి తండ్రివైన అబ్రహామా అంటున్నాడు అనగా అతను నోరు ఉంది అన్నమాట. నా యందు కనికరబడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను, అతనికి వ్రేళ్ళున్నాయి, నా నాలుక ఉంది. ప్రియులారా, ఈ విషయాలు దీర్ఘంగా ఆలోచించాలి. ఈ ప్రకటన గ్రంథం ఈ 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కాబట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమిటి అనగా ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోతాడో ఆ వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి ముందుగా ఆ వ్యక్తి పాతాళంలోనికి వెళ్ళాడనమాట. పాతాళంలో ఒక ప్రక్క పాతాళము, మరి ఒక ప్రక్క పరదైసు. ఈ రెండింటికి మధ్యలో అగాధము ఉన్నట్లుగా లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ పాతాళంలోనికి యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు దుర్మార్గులు, గర్విష్ఠులు, దేవునికి వాక్యంలో ఏ చెడు లక్షణాలు వ్రాయబడ్డాయో అటువంటి జీవితం కలిగిన వారందరూ యొక్క ఆత్మలు పాతాళంలో ఉంటాయి. పరదైసులో యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు లేక పాత నిబంధనలో ఉన్న దైవజనులు వీరందరూ పరదైసులో ఉంటారు. ఒకరినొకరు చూస్తూ ఉంటారు. ఒకరినొకరు చూడడమే క్షరానుభవం. అంటే పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు. ఈ పాతాళంలో ఉన్న ధనవంతుడు భూలోకంలో ఉన్న తన సోదరుల యొక్క బాధను గ్రహించి మాట్లాడుతున్నాడు. దయచేసి ఆలోచించాలి. కాబట్టి ఈ పాతాళానికి ఈ పరదేశకు మధ్యలో వారికి జరిగిన సంభాషణను బట్టి ఒక అగాధము ఉన్నట్లుగా మనం గ్రహించాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరణించారో ఆయన పునరుద్ధానానికి ముందుగా ఆయన పాతాళంలోనికి దిగిపోయినట్లుగా చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిస్తున్నది కదూ. కాబట్టి ఆయన ఈ యొక్క పాతాళమునకు కనబడే ఈ పరదేశంలో ఉన్న భక్తులందరినీ ఆయన తీసుకుని పోయాడు పరదేశంలోనికి. ఈ పరదేశుగా తీసుకుని వెళ్ళిపోయాడు. దాన్నే పౌలు గారు 3వ ఆకాశం అన్నారు. ఇది ఖాళీగా ఉంది. ఇప్పుడు పాతాళంలో దుష్టులు ఉన్నారు ప్రియులారా. కాబట్టి వారిని గూర్చి ఆయన మాట్లాడుతూ ఎందాక తీర్పు తీర్చక ఉందువు అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు భూలోకంలో ప్రార్థన చేస్తుంటే బాగుండేది. వారు చనిపోయిన తదుపరి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరి యొక్క ప్రార్థన వెంజెన్స్, అది ఏదో కక్షతో కూడిన ప్రార్థనగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాదు ప్రియులారా, యేసు ప్రభు వారి నేర్పిన ప్రార్థన మనల్ని శిక్షిస్తున్న వారిని ప్రేమించమని ప్రార్థించాలి కదూ. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. స్టెఫెన్ గారు ప్రసంగం చేశాడు, వీరి మీద ఈ పాపం మోపకము అని ప్రార్థన చేశారు. క్షమాపణ ప్రార్థన.